一点点。చాలా కేజీస్ ఉన్నాయి.好像对，谁了？对泰哥的。యూట్యూబ్ లో చూడటమే కానీ రియల్ గా ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా. మీకు thumbnail చూస్తుంటే ఈ పాటికి అర్థమైపోవాలి ఈ వీడియోలో మనం థాయిలాండ్ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే మనం డిస్కస్ అయితే చేయబోతున్నామండి. మీకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయబోతున్నాను. వీసా ఎలా అప్లై చేయాలి, ఆన్ అరైవల్ వీసా అంటే ఏంటి, ఫ్లైట్ టికెట్స్ చీప్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఏ వెబ్సైట్లో చేయాలి, హోటల్స్ ఎక్కడ బుక్ చేయాలి, అండ్ మోర్ ఓవర్ ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఫస్ట్ అయితే ఏ సిటీ చూడాలి, నెక్స్ట్ ఏ సిటీ చూడాలి అనే కన్ఫ్యూజన్ అయితే చాలా మందికి ఉంటుంది. ఈ వీడియోలో మీకు అన్ని క్లారిఫై చేయబోతున్నాను. అలానే మీకు ఇంకో విషయం ఏం చెప్పబోతున్నానంటే నాకైతే బడ్జెట్ చాలా తక్కువ ఉంది. 20,000 30,000 బడ్జెట్ అనే అనుకున్న వాళ్ళకైతే నేను 3 to 4 days ప్లాన్ ఇవ్వబోతున్నానండి. లేదు అలా బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదు, నాకు అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలని ఉంది, 7 to 8 daysకి ప్లాన్ కావాలి, బడ్జెట్ ఏం రిస్ట్రిక్షన్స్ లేని వాళ్ళకి కూడా ఈ వీడియోలో ప్లాన్ చెప్పబోతున్నానండి. వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలానే ఇంకో విషయం ఏంటంటే అందరికీ ఉండే డౌట్, థాయిలాండ్లో ఐఫోన్స్ చీపా, ఐఫోన్ రేట్ ఎక్కువ ఉంటుందా, ఏమైనా తక్కువ ఉంటుందా కంపేర్ టు ఇండియా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుందండి. నేనైతే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెఫినెట్లీ చీపే అండి. నేనైతే యాక్చువల్లీ ఐఫోన్ కొన్నానండి, నాకు ఎంత పడింది కంపేర్ టు ఇండియా, ఎంత మనీ సేవ్ అయింది, అదంతా నేను మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో ఉన్నాను. సో మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోవాలి, మన ఇండియాలోనే చాలా యూనిక్గా కన్స్ట్రక్ట్ చేసిన ఎయిర్పోర్ట్ ఇది. బ్యాంబూ స్టిక్స్తో మొత్తం ఎకో ఫ్రెండ్లీగా ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఫస్ట్ అయితే మాకు 12:30కి ఫ్లైట్ ఉంది. థాయ్ ఎయిర్లైన్స్కి మేము బుక్ చేసుకున్నాం టికెట్. సో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిన ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ మీ డిపాచర్ ఏ టైంకి ఉంది, ఏమైనా డిలే ఉందా, అవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. మీరు థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే మొదటిగా చేయాల్సింది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం అండి. స్కై స్కానర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనకి ఫ్లైట్ టికెట్స్ ప్రైస్ చాలా తక్కువకే ఉంటుంది. మీరు హైదరాబాద్ నుండి కానీ, వైజాగ్ నుండి కానీ, చెన్నై నుండి కానీ, ఎక్కడి నుంచి అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి అన్ని లొకేషన్ సెలెక్ట్ చేసి చూడండి. ఆ యాప్లో మనకి చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. అండ్ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ అయిపోతే మీకు తర్వాత కావాల్సింది వీసా అండి. ఎందుకంటే థాయిలాండ్ కంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటే మీ దగ్గర వ్యాలిడ్ వీసా ఉండాలి. మీకు వీసా రావడానికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి. రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కంపల్సరీ అడుగుతారు. అండ్ హోటల్ బుకింగ్స్ వచ్చేసి మీరు ఎన్ని డేస్ అయితే ఉంటారో అన్ని డేస్ కి హోటల్ బుకింగ్స్ చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్ లో ఆన్ అరైవల్ వీసా ఉందండి. థాయిలాండ్ లో మీరు అక్కడ దిగిపోయిన వెంటనే వెళ్ళి ఏం చేస్తారంటే ఆన్ అరైవల్ వీసా కౌంటర్ కి వెళ్ళి మీరు అక్కడ పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, ఎన్ని డేస్ ఉంటాము అని అడుగుతారు. ఏ పర్పస్ మీద వచ్చామని కూడా అడుగుతారండి. అప్పుడు మీరు అవన్నీ చూపిస్తే డైరెక్ట్ స్టాంపింగ్ అయిపోతుంది. వీసా స్టాంపింగ్ అంతా అయిపోయాక మీరు ఇంకా థాయిలాండ్ కి వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీ మీరు 5 to 10,000 థాయ్ బాత్ అయితే క్యారీ చేయండి. వెడ్డింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ థాయ్ బాత్ అడుగుతారు, సో మర్చిపోవద్దు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫైనల్లీ అయితే పటాయాలో ల్యాండ్ అయిపోయాము. సో ఫస్ట్ మేము బ్యాంకాక్ నుంచి పటాయా వచ్చేసి, పటాయాలో మేము కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి అయితే కవర్ చేద్దాం అనుకున్నాము. సో Day 1 అయితే ఫస్ట్ శాంచురీ ఆఫ్ ట్రూత్ స్టార్ట్ చేసాము. సో ఇది అయిపోయాక నెక్స్ట్ టైగర్ పార్క్ కి వెళ్దాం అనుకుంటాము. అండ్ టైగర్ పార్క్ అయ్యాక పక్కనే ఒక 1 kilometer డిస్టెన్స్ లోనే మనకి ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది. సో ఫస్ట్ ఇప్పుడైతే మేము శాంచురీ ఆఫ్ ట్రూత్ లో ఉన్నాము. చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో అందరూ చెప్పడం ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటది, ఎందుకంటే అంతా వుడ్ తో కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చాలా యూనిక్ గా చూస్తారు డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. సో చలో చూద్దాం రండి. ఇదే అండి శాంచురీ ఆఫ్ ట్రూత్ ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 500 థాయ్ బాత్. లేదా మీకు క్లూక్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా హార్స్ రైడింగ్ చూస్తున్నారుగా, మీకు కావాలంటే హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది అవైలబుల్లో. అలాగే మనకి యాక్చువల్లీ శాంచురీ ఆఫ్ ట్రూత్ దగ్గర ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి, కావాలంటే ఎలిఫెంట్ రైడ్ కూడా చేయొచ్చు. సో ఇదే అండి శాంచురీ ఆఫ్ ట్రూత్. మీరు చూస్తున్నారుగా వెనకాలంతా సముద్రం, మొత్తం అంతా సముద్రం ఆనుకుని ఇది కట్టడం జరిగింది. 1981లో అయితే ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. ఇది ఇప్పటికీ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. వాళ్ళ ఎస్టిమేషన్ వచ్చేసి 2025లో ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ గా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నారు. అంతా వుడ్ తోనే కన్స్ట్రక్షన్ చేశారండి, కాంక్రీట్ అయితే ఏం వాడలేదు. ఆ వుడ్ ని అతికించడానికి సపోర్ట్ కోసం మేకులు అయితే వాడారు. వుడ్ అండ్ మేకులు అంతే అండి, అంతకు మించి ఇంకేం లేదు. చూసారు కదండి, ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటది, థాయ్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. ఇది మొత్తం 13 acres లో ఉంది. మొత్తం తిరగాలి చూడాలి అంటే ఒక 2 hours ఈజీగా పడుతుంది. బెస్ట్ టైం టు విజిట్ సన్సెట్. మీకు ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేయాలి కావాలి అనుకుంటే మంచి మంచి ఫోటో స్పాట్స్ ఉంటాయి. మిస్ అవ్వద్దండి, ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్.
నెక్స్ట్ అయితే టైగర్ పార్క్ అండి. పటాయాలో టైగర్ పార్క్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ టైగర్ పార్క్ కి వచ్చేసరికి టైగర్ బట్టి ప్రైజెస్ ఉంటాయండి. బిగ్ టైగర్ కి ఒక ప్రైజ్, నేనైతే ప్రైజెస్ స్క్రీన్ మీద ఆల్రెడీ వేస్తున్నాను. బిగ్ టైగర్ కి ఒక ప్రైజ్, స్మాల్ టైగర్ కి ఒక ప్రైజ్, మీడియం టైగర్ కి ఒక ప్రైజ్ అలా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఆడుకోవడానికి 1 బిగ్ టైగర్ ప్లస్ స్మాల్ టైగర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే బిగ్ టైగర్ దగ్గరికి వచ్చాను. బిగ్ టైగర్ ని చూసిన వెంటనే ఫస్ట్ చాలా చాలా భయం వేసింది నాకు, అని వాళ్ళందరూ ఏం కాదు అని అంటున్నారు. ఫస్ట్ అయితే ట్రై చేశాను, నాకైతే బాగానే అనిపించింది. నాకు లోపలేమో చాలా చాలా భయం వేసింది, అది నన్ను ఏమన్నా చేస్తుందేమో అని అనిపించింది. అక్కడ నుండి బయటికి వెళ్ళిపోదామా, అటు ఇటు ఏటైనా పారిపోదామా అనిపించింది. అది అలా పక్కకి తిరిగింది అంటే చాలు నా గుండెల్లో గబుగబమని రైలు అయితే పరిగెట్టినట్టు అనిపించింది. నేనైతే బయటికి పారిపోదాం అనుకున్నాను, వాళ్ళైతే నాతో కామెడీ బాగానే చేస్తున్నారు. What food you will feed? What food you will feed? Indian food. Indian food. Yeah, Indian food. We are from India. ఇది ఎంత బరువు ఉందో, చాలా కేజీస్ ఉన్నాయి. Tete, sei lá, Tete Tiger à? Tete, big ball. Sei lá. Oh, Tiger strong, firmly. Oh, see, టైగర్ స్ప్రే అని పెట్టారు, వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. వాళ్ళు మనతో అయితే కామెడీ బాగానే చేస్తున్నారు, ఇండియా ఫుడ్ అది ఇది అని. ఇక్కడ చిన్న టైగర్ దగ్గరికి వచ్చానండి. నేనైతే ఫస్ట్ పెద్ద టైగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. చిన్న టైగర్ దగ్గరికి వచ్చేసరికి నాకైతే ఫుల్ ధైర్యం వచ్చేసింది. ఈ చిన్న టైగర్ దగ్గరికి మీరు వచ్చి ఫుల్ గా ఆడుకోవచ్చండి. ఏదైనా మీరు టైగర్ ని బ్యాక్ సైడ్ ముట్టుకోవాలి, ఫ్రంట్ సైడ్ అయితే మీకు టచ్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు ఆల్రెడీ మీకు డైరెక్షన్స్ అన్ని చెప్తారండి వెళ్లే ముందే, ఎందుకంటే మీకు టైగర్ ముందు ముట్టుకుంటే ఏం జరుగుతుందో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, స్పెషల్ గా ఏం చెప్పక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే మీకు చిన్నపిల్లలు ఉంటే గనక చిన్న టైగర్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళండి ఖచ్చితంగా. వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు, ఆ టైగర్ తో ఎంజాయ్ చేయొచ్చు, మనం ఆడుకోవచ్చు, ఏదైనా చేస్తారు వాళ్ళు. అదే పెద్ద టైగర్ అనుకోండి, చిన్నపిల్లలు నాట్ అలౌడ్, చిన్నపిల్లలు చాలా భయపడతారు అండ్ వెరీ డేంజర్ ఫర్ దెమ్ కదా. సో చిన్నపిల్లలు ఉంటే కనుక కంపల్సరీ స్మాల్ టైగర్ ని ప్రిఫర్ చేయండి. చిన్న టైగర్ ఇది, స్మాల్ టైగర్. హౌ మెనీ మంత్స్ ఓల్డ్? 4 months. 4 months old. ఎప్పుడు యూట్యూబ్ లో చూడడమే కానీ రియల్ గా ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఇదే అండి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. రివర్ మీద ఇలా చిన్న చిన్న బోట్స్ లో వాళ్ళు అమ్ముతుంటారు. వాళ్ళ లోకల్ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. లేదా ఇక్కడ మీకు చాలా రకరకాల షాప్స్ అయితే ఉంటాయండి. వుడెన్ తో కన్స్ట్రక్ట్ చేసిన షాప్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ థాయ్ ప్రొడక్ట్స్ లోకల్వి అన్ని డిస్ప్లే చేస్తారు. లైక్ తినేవి, క్లోత్స్ అని చాలానే ఉంటాయి కదా, అవి అన్ని మీరు ఇక్కడ చూస్తారు. ఇక్కడ నాన్ వెజ్ కి థాయిలాండ్ అంటే చాలా ఫేమస్ కదా, సో మీరు నాన్ వెజ్ లో ఉన్న చాలా రకరకాలవి అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మీకు అన్ని రకాలు అమ్ముతూ ఉంటారు. లైక్ క్రొకోడైల్, స్కార్పియన్, రాబిట్, ఇంకా చాలా రకరకాలవి అయితే అమ్ముతుంటారు. ఒక డిఫరెంట్ అరోమా అయితే వస్తుందండి. ఇక్కడ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ కి ఎంటర్ అవ్వగానే వెజిటేరియన్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఇక్కడ బోట్స్ మీద అన్ని అమ్ముతారు. థాయిలాండ్ లో మ్యాంగో స్టిక్కీ రైస్ అనేది చాలా ఫేమస్ అండి. సో మీరు ఎక్కడ చూసినా వీళ్ళు మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే అమ్ముతుంటారు. నేను కూడా అదే తీసుకున్నాను. సో యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ కి అయితే 100 థాయ్ బాత్ అండి. బోట్ లో నేను వెళ్తున్నట్టుగా మీరు కూడా వెళ్ళాలంటే వన్ సైడ్ 200 థాయ్ బాత్ పర్ పర్సన్ పడింది. అలానే నేను మ్యాంగో స్టిక్కీ రైస్ తీసుకున్నాను కదండి, దాని ప్రైస్ వచ్చేసి 100 థాయ్ బాత్ తీసుకున్నారు. అది టేస్ట్ అయితే పర్లేదు, మ్యాంగోస్ బాగానే ఉన్నాయి, కానీ ఆ రైస్ కొంచెం కొబ్బరి నూనె టేస్ట్ అయితే వచ్చిందండి. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఓవరాల్ గుడ్ అండి. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ 2008 లో కట్టడం అయితే జరిగిందండి. ఇక్కడ పటాయానే కాదు, మీరు బ్యాంకాక్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్లోటింగ్ మార్కెట్స్ అనేవి ఇక్కడ కామన్ అండి. తర్వాత అయితే మనం కోరల్ ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం అండి. పటాయాలో నైట్ లైఫ్ తో పాటు ఈ కోరల్ ఐలాండ్ కూడా చాలా చాలా ఫేమస్. కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి ఒక 2 to 3 hours బోట్ రైడ్ జర్నీ అయితే ఉంటదండి. బోట్ రైడ్ లో వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ స్పీడ్ బోట్, లాంగ్ బోట్, అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళైతే ఐలాండ్ కి తీసుకుని వెళ్తారండి. అక్కడ మీరు మామూలుగా రిలాక్స్ అవ్వచ్చు, అక్కడ రెస్టారెంట్ ఉంటే తినొచ్చు. లేదా కోరల్ ఐలాండ్ లో బీచ్ కూడా చాలా బాగుంటదండి, బ్లూ వాటర్ ఉంటది. ఆ బీచ్ లో కాసేపు మీరు ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ లో స్విమ్మింగ్ చేయొచ్చు, కిడ్స్ కూడా హ్యాపీగా ఆడుకోవచ్చు. దాని తర్వాత వాటర్ యాక్టివిటీస్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. లైక్ పారాస్లైడింగ్, బనానా రైడ్, ఇంకా
స్నార్క్లింగ్, స్కూబా డైవింగ్, చాలా చాలా డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అవి అన్నీ మీకు ఎక్స్ట్రా కాస్ట్. కోరల్ ఐలాండ్ ప్యాకేజ్లో అయితే ఇంక్లూడెడ్ కాదండి. బట్ వాటర్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నేను రికమెండ్ చేస్తాను ఈ యాక్టివిటీస్ మీరు చేసుకోవడానికి. ప్రైజెస్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీరు కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి చాలా మంది లోకల్ ప్యాకేజెస్లో, షాప్స్లో కానీ హోటల్స్ కానీ ప్యాకేజెస్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు ప్యాకేజెస్ అయితే కొనుక్కోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక పికప్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పికప్ పాయింట్కి మీరు వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 9కి అలాగా పికప్ అయితే జరుగుతుందండి. మళ్ళీ 2 to 3కి ఆ టైంకి అయితే మిమ్మల్ని షోర్కి తీసుకొచ్చేస్తారు. స్పీడ్ బోట్ అయితే మెయిన్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే టైం తక్కువ పడుతుంది కాబట్టి. మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 800 థాయ్ బాత్ అలా పడుతుందండి. ప్లస్ వాటర్ స్పోర్ట్స్ కొంచెం కాస్ట్లీ అండి. వాటర్ స్పోర్ట్స్కి అయితే 2000 థాయ్ బాత్ నుండి స్టార్ట్ అవుతాయండి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. తర్వాత అయితే వాకింగ్ స్ట్రీట్ అండి. వాకింగ్ స్ట్రీట్ ఫుల్ పార్టీ ప్లేస్. ఈ ప్లేస్ చాలా చాలా ఫేమస్. స్ట్రీట్ అయితే సుమారుగా 3 kilometers సింగిల్ రోడ్. ఆ 3 kilometers మీకు పబ్స్, మిగతా పార్టీ ప్లేసెస్ అన్నీ ఉంటాయండి. చాలా చాలా క్రౌడీ ఏరియా. మార్నింగ్ అయితే ఈ స్ట్రీట్లో ఒక్కళ్ళు కూడా కనిపించరు, అంతా నైట్ లైఫే. నైట్ మొత్తం ఫుల్ క్రౌడ్. పటాయాలో ఎక్కడ లేని క్రౌడ్ అంతా మొత్తం మీకు వాకింగ్ స్ట్రీట్లోనే కనిపిస్తుంది, అంత ఫేమస్ అండి. ఈ వాకింగ్ స్ట్రీట్ కూడా మీకు పటాయా బీచ్ దగ్గరే ఉంటుంది. ఆ పటాయా బీచ్ నుండి కొంచెం ముందుకి వస్తే వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది. నైట్ 1 AM వరకు నాన్ స్టాప్గా పార్టీస్ అవుతూనే ఉంటాయి. మీరు గనక ఒకవేళ బ్యాచిలర్స్తో గనక వెళ్తే ఈ పటాయా బీచ్ రోడ్ వాకింగ్ స్ట్రీట్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ బీచ్ రోడ్లో మీకు నెంబర్ ఆఫ్ మసాజ్ పార్లర్స్ అయితే ఉంటాయి. థాయిలాండ్లో మసాజెస్ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. థాయిలాండ్ కనుక వస్తే మీరు మసాజెస్ చేయించుకోకుండా అయితే వెళ్ళొద్దు. వాళ్ళైతే మసాజెస్ చాలా చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా మసాజెస్ ఉంటాయండి. అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనకి మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదైతే మిస్ అవ్వద్దు. బాడీ ఫుల్ రిలాక్సింగ్గా అండ్ మైండ్ చాలా రిజ్యూనేట్గా అవుతుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ డే బ్యాంకాక్కి స్టార్ట్ అయిపోయామండి. బ్యాంకాక్లో టెంపుల్స్ చాలా చాలా బాగుంటాయి, చాలా ఫేమస్. గ్రాండ్ ప్యాలెన్స్, వాటరౌండ్, ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఈ టెంపుల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళ థాయ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ థాయ్ ట్రెడిషనల్ వేలో అయితే మనకి ఎలా అయితే టెంపుల్స్ ఉన్నాయో వాళ్ళకి అలా టెంపుల్స్ అయితే కట్టడం జరిగింది. వాళ్ళ ఆర్కిటెక్చర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టెంపుల్స్ అయితే మీరు కంపల్సరీ చూడండి, మీకు కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రావడం అయితే జరుగుతుంది. ప్లస్ టెంపుల్స్కి ఎంట్రీ ఫీజు కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండదండి. మహా అయితే ఒక 100 థాయ్ బాత్ అయితే ఉంటుంది. బట్ మీరైతే కంపల్సరీగా మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు అండ్ మంచి మంచి ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి టెంపుల్లో కనిపించడం జరుగుతుంది. ఈ టెంపుల్స్ అయితే మిస్ అవ్వద్దు. నైట్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మీరు డే టైం వెళ్ళినా నైట్ టైం వెళ్ళినా టెంపుల్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ప్లాటినం మాల్ అనేది బ్యాంకాక్లో ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని చీప్లో దొరుకుతాయి. క్లోత్స్ అన్ని బ్రాండెడ్ క్లోత్స్ చాలా చీప్గా ఉంటాయి. తర్వాత బ్యాంకాక్లో ఉన్న మేజర్ ఆర్ ఫేమస్ ఏషియాలో వన్ ఆఫ్ ద టాప్ మాల్స్ అని చెప్పొచ్చు ఐకాన్జియం మాల్ అండి. ఇదే అండి, చాలా చాలా బాగుంటుంది, చాలా పెద్దది అండ్ లగ్జరీ షాపింగ్ మాల్ ఇది. మనకి బ్యాంకాక్ బీచ్ పక్కనే ఐకాన్జియం మాల్ అనేది ఉంటుంది. పక్కనే మీకు డిన్నర్ క్రూజ్ అవన్నీ కూడా ఉంటాయి. మీరు ఈవినింగ్ టైంలో ఐకాన్జియం వచ్చేసి అక్కడే మీరు డిన్నర్ క్రూజ్ చేసుకోవచ్చు. డిన్నర్ క్రూజ్కి మీకు ప్రైస్ వచ్చేసి 1000 థాయ్ బాత్ నుండి 1500 థాయ్ బాత్ వరకు ఉంటుందండి. ఫుడ్ అయితే పర్వాలేదు, అంతా మీకు బాగానే ఉంటుంది. ఇండియన్ డిన్నర్ క్రూజ్ చూస్ చేసుకుంటే మీకు మొత్తం ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది. ఫుడ్ అయితే మీకు బాగానే ప్రొవైడ్ చేస్తారు, అన్ని అన్లిమిటెడ్ ఉంటుంది. మీకు ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. వెస్టర్న్, థాయ్, డిన్నర్ క్రూజ్ బట్టి ఫుడ్ మారిపోవడం జరుగుతుంది. సో ఆల్కహాల్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అండ్ ఇట్స్ అప్ టు యూ, మీకు కావాలంటే తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ అడిషనల్ ప్రైజెస్. ఫుడ్ ఒకటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, కాంప్లిమెంటరీ. ఈ డిన్నర్ క్రూజ్ అనేది ఒక 2 to 3 hours అయితే ఉంటుందండి. 2 to 3 hours బ్యాంకాక్లో అలా తిప్పుతూ మీ డిన్నర్ని చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ చాలా రిలాక్స్డ్గా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో మేమైతే ఎక్కిన డిన్నర్ క్రూజ్ పేరు చాయో ఫెరా అండి. మేమైతే టాప్ డెక్లో తీసుకున్నాము. మీరు డిన్నర్ క్రూజ్కి గనక వెళ్ళేలా ఉంటే గనక టాప్ డెక్కే ప్రిఫర్ చేయండి. కింద డెక్లో ఏం ఎంజాయ్ చేయలేరు, టాప్ డెక్లో అయితే మంచి వ్యూస్, కూల్ బ్రీజ్ అన్నీ ఉంటాయి. సో చూసారు కదండి, ఇలాగా మనకి టాప్ డెక్లో అయితే మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. డాన్స్ అవన్నీ ఉంటాయి. ఆల్ కంట్రీస్, అన్ని కంట్రీస్ వాళ్ళు ఇక్కడ మనకి విజిట్ చేస్తారు. కానీ మీరేంటంటే ప్రతి డిన్నర్ క్రూజ్లో లోయర్ డెక్ అండ్ అప్పర్ డెక్ ఉంటాయండి. మీరు అప్పర్ డెక్నే ప్రిఫర్ చేయండి. అది వాళ్ళని టికెట్లో క్లియర్గా మెన్షన్ చేయమనండి. అప్పర్ డెక్లో కూడా మీకు విండో సైడ్ వస్తే చాలా చాలా లక్కీ. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకాక్లో మనకి ఫేమస్ అయిన లొకేషన్, వన్ ఆఫ్ ద డెస్టినేషన్ నేనైతే చెప్తాను. అదైతే మీకు సఫారీ వరల్డ్ అండి. 1 day ట్రిప్ అయితే ఉంటుంది మీకు. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5-6 అరౌండ్ ఆ టైం వరకు అయితే మీరు సఫారీ వరల్డ్లోనే టైం స్పెండ్ చేస్తారు. చాలా చాలా అయితే బాగుంటుంది, చాలా పెద్దది. ఏషియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సఫారీ వరల్డ్.
ఇక్కడైతే చూడండి స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్కి ఎలా తీసుకుని వచ్చేస్తున్నారో. ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది, బట్ చాలా చాలా బాగుంటుంది, పెద్దది. ప్లస్ మీకు అన్ని రకాల యానిమల్స్ ఉంటాయి. మెయిన్లీ 4-5 షోస్ అయితే ఉంటాయి, లైక్ డాల్ఫిన్ షో. అదైతే మీరు అస్సలు మిస్ అవ్వద్దు, వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దాని తర్వాత ఎలిఫెంట్ షో, ఒరుగుతన్ షో, లాస్ట్లో మీకు సీలైన్ షో కూడా ఉంటుంది. మొత్తం మీకు బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ అండ్ అన్ని రకాలు ఫేమస్ అయితే ఉంటాయి. జిరాఫీ టెర్రస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక టెర్రస్ ఉంటుందండి, అది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఆ సెకండ్ ఫ్లోర్లో మీరైతే జిరాఫీకి ఫీడింగ్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు, వాటితో ఫోటో కూడా దిగచ్చు. ఇదైతే మాకు కొంచెం యూనిక్గా అనిపించింది అండ్ చాలా చాలా బాగుంది. దగ్గర నుంచి జిరాఫీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఎప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. ఈ సఫారీ వరల్డ్లో జిరాఫీ టెర్రస్ అయితే చాలా చాలా నచ్చింది నాకు అన్నిటిలో. మీరు కనుక చిన్నపిల్లలతో ఉంటే కంపల్సరీ సఫారీ వరల్డ్కి అయితే తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే మీకు ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయండి, వాళ్ళ రెస్టారెంట్స్లోనే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు టికెట్ తీసుకున్నప్పుడే ప్రైస్ బట్టి ఈ సఫారీ వరల్డ్ టికెట్ అనేది ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 1000 to 2000 థాయ్ బాత్ అయితే ఉంటుందండి. ఐదర్ క్లూక్ యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదా సఫారీ వరల్డ్ ఎంట్రన్స్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. క్లూక్ యాప్లో బుక్ చేసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇదిగో ఇవి చూసారా అండి, కాయ్ ఫిషెస్. ఈ కాయ్ ఫిషెస్ని విపరీతంగా పెంచేస్తున్నారండి. ఇంకా నేనేం చెప్పక్కర్లేదు, ఈ జంతువులు అయితే ఉన్నాయో ఇవన్నీ చాలా న్యాచురల్ వేలో పెంచుతున్నారు. మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ చాలా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సఫారీ వరల్డ్ అంతా మీకు ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళిన చెత్త చెదారం అస్సలు ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది. తర్వాత అయితే మీకు ఉరుకుతన్ షో ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ చింపాంజీకి అయితే బాక్సింగ్ అన్నీ చేపిస్తున్నారు. కొంచెం ఫన్ అయితే జనరేట్ చేస్తున్నారు, వాటికి బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. ఫుల్ ఫన్ అయితే ఉందండి. క్రౌడ్ అయితే చూసారా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దాని తర్వాత అయితే ఎలిఫెంట్ షో అయితే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. రకరకాలుగా గేమ్స్ అయితే ఆడతాయి ఎలిఫెంట్స్. ఇవి చూస్తున్నారుగా, కొన్ని అయితే పెయింటింగ్స్ వేస్తాయి, కొన్ని ఫుట్బాల్ మ్యాచ్ పెడతారు, వాటికి ఫుట్బాల్ కిక్స్ వాటిని చేయమని చెప్తారు, వాటికి స్కోర్స్ కూడా వేస్తారు, విన్నర్ని అనౌన్స్ కూడా చేస్తారు. సో ఇది కూడా పర్లేదండి. అండ్ ఎలిఫెంట్ షో కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లల గురించి అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళకైతే ఇది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇంకా సఫారీ వరల్డ్ నుండి బయటికి వచ్చే ఛాన్సే ఉండదు. ఇప్పుడు మనం మెయిన్ సఫారీ వరల్డ్లో డాల్ఫిన్ షోకి అయితే వచ్చేసామండి. ఇదైతే మీకు ఇంకా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, భలే ఉంది. ప్రతి షో మినిమం 1 hour అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈవినింగ్ 5-6 కల్లా మీకు ఈ షోస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. మీరైతే మెయిన్ సఫారీ వరల్డ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ షోస్ అన్ని కంప్లీట్ చేసుకుని తర్వాత మిగతా అయితే చూసుకోండి. సఫారీ వరల్డ్ పెద్దది కాబట్టి మీరు ఎంతసేపు అయినా దాంట్లో తిరగచ్చు, మనకి ప్రాబ్లం ఏం ఉండదు. తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి సీలైన్ షోకి వచ్చేసాం. వాటికి చూసారండి ట్రైనింగ్ ఎంత ఎక్సలెంట్గా ఇచ్చారో. దాని తర్వాత ఇదేదో యాక్షన్ షూటింగ్, వీళ్ళు అయితే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చూపించారు. ఇది కూడా అంతే అండి, ఒక 1 hour వరకు షో ఉంటుంది. కొంచెం మనం సినిమాలో యాక్షన్ సీన్స్ చూస్తాం కదా, సేమ్ ఆ యాక్షన్ సీన్సే ఇక్కడ వీళ్ళు కొన్ని యాక్ట్ చేసి చూపిస్తారు మనకి లైవ్లో. ఇక్కడ చూస్తున్నారు కదా జెట్సీలో ఎలా చేస్తున్నారో. సఫారీ వరల్డ్ అయిపోయాక సఫారీ వరల్డ్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి దగ్గర మనకి 3 to 5 kilometers అయితే ఉంటుందండి. ఆ 3 to 5 kilometers దారిలో అంతా వాళ్ళు యానిమల్స్ని వితౌట్ ఎనీ కేజ్, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ వాటిని అయితే ఆ నేచర్లో వదిలేశారండి. అదైతే మనం చూడొచ్చు. మధ్యలో రోడ్ ఉంటుంది, ఆ రోడ్ చుట్టూ మనకి యానిమల్స్ అయితే ఉంటాయి. మీకు డియర్స్ కానీ చూస్తున్నారు కదా, ఇంకా మీకు డిఫరెంట్ బర్డ్స్ అయితే మీరు ఎక్కడ చూసినా అవి కనిపిస్తూ ఉంటాయి. చాలా అన్ని రకాల యానిమల్స్ని వాటిని ఫ్రీగా అలా నేచర్లో వాటిని బంధించకుండా వాటిని వదిలేశారు. లయన్స్ చూడండి, ఇదంతా ప్రైడ్ అండి. ఎన్ని లయన్స్ ఉన్నాయో చూడండి, వాటిని ఫ్రీగా అలా నేచర్లో వదిలేశారు. వాటికి పలానా ఏరియా అని ఈ లైన్ అని ఒక లైన్ అయితే పెట్టారు. బోర్డర్ రిస్ట్రిక్షన్స్ లాగా చిన్న చెక్కతో, బ్యాంబూ స్టిక్స్తో, చిన్న వాల్తో అయితే చేశారు.
ఇదైతే టైగర్ ఏరియా అండి. చూడండి ఎంత ఫ్రీగా టైగర్స్ తిరుగుతున్నాయో. మీరు ఓన్ వెహికల్లో వచ్చినా ఓన్ వెహికల్లో ఇవన్నీ చూసుకునే వెళ్ళాలి, ఎందుకంటే ఇదే అండి ఎగ్జిట్. మీరు ప్రైవేట్ వెహికల్లో వస్తే ప్రైవేట్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్ అయితే మీకు నచ్చినంత సేపు ఆపుకుంటారు, ప్రైవేట్ వెహికల్ అయితే మీకు అలా ఆపరు కదండి. సో బ్యాంకాక్లో సఫారీ వరల్డ్ అయితే చూసారు కదండి, అస్సలు మిస్ అవ్వద్దని నేనైతే చెప్తాను. బ్యాంకాక్ నుండి క్రాబీ రావడం జరిగిందండి. అయితే 2 ఆప్షన్స్, మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు లేదా బస్లో కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1500 to 2000 థాయ్ బాత్ అయితే అవుతుంది. క్రాబీ ఇదంతా సౌత్ ఐలాండ్ అండి. బ్యాంకాక్ పటాయాలో వచ్చేసి మీకు నార్త్ ఐలాండ్, ఫుకేట్, పటాంగ్ ఇవన్నీ సౌత్ ఐలాండ్లోకి వస్తాయి. నార్త్ ఐలాండ్ అంతా పార్టీ ప్లేసెస్గా ఉంటే మీకు సౌత్ ఐలాండ్ అంతా బీచెస్, బ్లూ బీచెస్, వైట్ శాండ్ అండ్ క్లీన్ వాటర్ అనేది మీకు సౌత్ ఐలాండ్లో దొరుకుతుంది. నేనైతే క్రాబీ రావడం జరిగిందండి. క్రాబీ స్ట్రీట్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. మీకు ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్స్ కామన్ అండి. బ్యాంకాక్కి వెళ్ళినా, పటాయికి వెళ్ళినా, ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్స్ దొరుకుతాయి. ఆ భయమే ఉండదు. మనీ ఎక్స్చేంజ్ కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. నేనైతే సజెస్ట్ చేస్తాను, ఇండియాలోనే మీరు కరెన్సీ తెచ్చుకోండి. ఇక్కడ వచ్చి తీసుకుంటే మనీ అయితే లాస్ అవుతారు, మీకు కన్వర్షన్ రేట్ అయితే సరిగ్గా రాదు. మేమున్న హోటల్ అయితే ఇదే అండి. మీకు ఇక్కడ హోటల్స్ అయితే చాలా చీప్ ప్రైస్, అరౌండ్ మీకు 1500 to 2000 రూపీస్లోనే మీకు మంచి హోటల్ అయితే దొరికేస్తుంది. ప్రతి హోటల్కి పూల్ అయితే కామన్గా ఉంటుందండి. హోటల్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. హోటల్స్ ఏదైనా సరే బుక్ చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఫిఫ్త్ ఐలాండ్కి కానీ, సఫారీ కానీ ఎక్కడికైనా ఇంచక్క బ్రేక్ఫాస్ట్ ఆరామ్సే చేసుకుని వెళ్ళిపోవచ్చు. హోటల్స్ తీసుకున్నప్పుడు అది మాత్రం మర్చిపోవద్దు, చూసుకోండి. లేదా ఫుడ్ అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు, బట్ కంపేర్ టు ఇండియా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. మన ఇండియాలో 100 రూపీస్ స్పెండ్ చేస్తే మంచిగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అదే మీరు ఇక్కడ కొంచెం డబల్ కాస్ట్ పే చేయాలి, అరౌండ్ 200 రూపీస్ స్పెండ్ చేస్తారు. మన ఇండియాలో 500 రూపీస్ బిర్యానీ అయితే ఇక్కడ 1000 రూపీస్ బిర్యానీ ఉంటుంది, అంతే అండి. మేమైతే ఇమరాల్ పూల్కి అయితే రావడం జరిగిందండి. ఈ పూల్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ జస్ట్ నేచర్లో ఇదంతా బ్లూ వాటర్ పూల్. ఇక్కడ మీరు వచ్చి 2 to 3 అవర్స్ అయితే అలాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇమరాల్ పూల్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి 400 థాయ్ బాత్ ఉంటుందండి, చిల్డ్రన్స్కి 200 థాయ్ బాత్ అయితే ఉంటుంది. అది మీరు అడల్ట్ చిల్డ్రన్ బట్టి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉంటాయి. మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు వచ్చినా ఈ పూల్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. నేనైతే నెక్స్ట్ డే 4 ఐలాండ్ టూర్కి తీసుకున్నానండి. క్రాబీ నుండి మీకు అయితే స్పీడ్ బోట్, లాంగ్ బోట్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు లాంగ్ టైల్ బోట్ స్పీడ్ బోట్తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ అయితే తక్కువ, ఎందుకంటే లాంగ్ టైల్ బోట్ జర్నీ ఎక్కువ టైం పడుతుంది కంపేర్ టు స్పీడ్ బోట్. స్పీడ్ బోట్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ, బట్ అంతా బ్లూ వాటర్ చాలా బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. కాబట్టి నేనైతే పర్సనల్గా లాంగ్ టైల్ బోట్ ప్రిఫర్ చేస్తాను. సీ అండ్ మౌంటైన్ వ్యూ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వ్యూస్ కూడా చాలా స్టన్నింగ్గా ఉంటాయండి. సో ప్రైస్ వచ్చేసి ఇంక్లూడింగ్ లంచ్ పర్ పర్సన్ 1000 థాయ్ బాత్ అయితే అవుతుంది. సో లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 4 ఐలాండ్స్ వాళ్ళే తిప్పుతారు. ఒక ఐలాండ్ లో అయితే ఫుడ్ పెడతారు. మేమైతే ఫస్ట్ ఐలాండ్ కి వచ్చేసామండి. వాటర్ యాక్టివిటీస్, కయాకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్ అండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి వదలడం వరకునే ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, మిగతా అన్ని ఎక్స్ట్రా కాస్ట్. సెకండ్ ఐలాండ్కి వచ్చేసామండి. నాకైతే సెకండ్ ఐలాండ్ చాలా నచ్చింది. వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి మొత్తం బ్లూ వాటరే. ఈ బీచెస్ అన్ని చాలా ఫేమస్, ఎందుకంటే చాలా బాగుంటాయి కాబట్టి నాకైతే సూపర్గా నచ్చాయి. లాస్ట్ ఐలాండ్కి అయితే వచ్చేసామండి. కోపోలా ఐలాండ్ అండి ఇది. ఇక్కడే డిన్నర్ చేసుకున్నామండి. లాస్ట్ ఐలాండ్లో దించేసరికి దగ్గర 1 to 2 PM అయింది. బీచెస్ చూసారా అండి, 4 ఐలాండ్లో బీచెస్ వచ్చేసరికి మొత్తం బ్లూ వాటర్ ఉంటాయి. వాటర్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఈ వాటర్ లోపల మీరు వెళ్ళడం జరిగితే లోపల చేపలు కూడా మీ కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. షార్క్స్ అలాంటివి ఏమి ఉండవు, కానీ చిన్న చేపలు తిరుగుతూ ఉంటాయండి. అవి అన్నీ మీ కంటికి కనిపిస్తూ ఉంటాయి. కింద శాండ్ కూడా వైట్ శాండ్ అండి, మీకు చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడే లంచ్ చేసుకున్నాం. 1 to 2 అవర్స్ అలా రిలాక్స్ అయ్యి పోడా ఐలాండ్లో రిటర్న్ అవ్వడం జరిగిందండి. మేమైతే మార్నింగ్ 9 o'clockకి మా ట్రిప్ స్టార్ట్ అవ్వడం జరిగింది 4 ఐలాండ్స్కి. మమ్మల్ని వాళ్ళు షోర్కి దించేసరికి ఈవినింగ్ 4 to 5 PM అయిందండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. 1 day ట్రిప్ అండి. మీరైతే 4 ఐలాండ్స్కి వెళ్ళాలనుకుంటే 1 full day కేటాయించడం జరగాలి. ఆ నెక్స్ట్ డే అయితే క్రాబీ నుండి ఫుకెట్కి వెళ్ళడానికి ఫెరీలో వెళ్దామని డిసైడ్ అయ్యామండి. మీరైతే ఇక్కడ చూస్తున్నారుగా, ఫెరీ స్టేషన్కి వెళ్ళడానికి ట్రక్ అయితే వచ్చేసింది పిక్ చేసుకోవడానికి. మనం ఉండేది ఎగ్జాక్ట్ లొకేషన్ యాంగ్నాంగ్ నుండి ఫుకెట్కి వెళ్తున్నాం. ప్రైస్ చూస్తున్నారుగా 700 థాయ్ బాత్ పడుతుంది పర్ పర్సన్కి. సో జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ జర్నీ అయితే పడుతుందండి. ఇదే అండి ఫెరీ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ చూడండి లాంగ్ టైల్ బోట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ 4 ఐలాండ్ టూర్స్కి కానీ లేదా వేరే ఐలాండ్స్ ఉంటాయి కదా, వాటికైతే యూస్ చేస్తారు. సో ఫెరీ అయితే ఈవినింగ్ రైడ్ ప్రిఫర్ చేయండి.
సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఫుల్ సన్నీగా ఉంటది కదా, అంత ఎంజాయ్ చేయలేరు. ఈవినింగ్ రైడ్ కనుక ప్రిఫర్ చేస్తే సన్సెట్ టైంలో రైడ్ చాలా బాగుంటది. ఇదైతే నేను బడ్జెట్ లో వెళ్ళే వాళ్ళకైతే అస్సలు సజెస్ట్ చేయను. బట్ నాకేం బడ్జెట్ లేదు, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళ కోసం అయితే ఈ ఫెరీ రైడ్ అండి నేనైతే కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మేము ఈ ఫెరీ రైడ్స్ క్రాబీ నుండి తీసుకున్నాము, కానీ ఇంకా చాలా ప్లేసెస్ నుండి మీరు బుక్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో స్టార్టింగ్ లో ప్రైజెస్ అండ్ ట్రావెల్ లిస్ట్ అయితే పెట్టాను, దాంట్లో ఒకసారి చూడండి. ఫిఫీ నుండి కూడా మీరు ఫుకెట్ కి వెళ్ళొచ్చు ఫెరీలోను. సో ఇదే అండి రూఫ్ టాప్, ఎంత పీస్ఫుల్ గా ఉందో చూసారా. ఆ వ్యూస్ మాత్రం చాలా చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇదంతా సీ అండ్ మౌంటైన్ వ్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఈ 3 to 4 hours ఫెరీ రైడ్ వ్యూస్ అన్ని ఇంతే ఉంటాయండి. అసలు మీరైతే వన్ టైం ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మాత్రం ఈ ఫెరీ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ చేయండి. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇదే అండి ఫెరీ రైడ్. చూసారుగా, అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదండి. ఫుకెట్ అయితే వచ్చాము మనం. సో మేము వన్స్ ఫుకెట్లో దిగాక నైట్ పటాయా బీచ్ రోడ్కి వచ్చేసాము. సేమ్ పటాంగ్లో కూడా పటాయా బీచ్ రోడ్ లాగే ఉంటుంది. పటాయాలో వాకింగ్ స్ట్రీట్ ఎలానో పటాంగ్లో కూడా అలానే ఉంటుంది. బట్ పటాయా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పటాంగ్లో ఏంటంటే సౌత్ థాయిలాండ్ కదా, కొంచెం పార్టీ ప్లేస్. ఇక్కడ అయితే జంక్సిలోన్ మాల్కి అయితే వచ్చాము, చాలా ఫేమస్. ఐఫోన్ ప్రైస్ చెక్ చేద్దామని సరదాగా స్టూడియో 7కి వచ్చాను. ఇది ఒఫిషియల్ స్టోర్ అండి. మీరు ఎవరైనా ఐఫోన్స్ కొనాలనుకుంటే స్టూడియో 7లో పర్చేస్ చేయండి, మీకు హై క్వాలిటీ ఉంటుంది, ఎట్లాంటి మోసం ఏమి ఉండదు. ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయండి. నేనైతే ఐఫోన్ 15 Pro Max తీసుకుందామని వెళ్ళాను. నేనైతే ఐఫోన్ 15 Pro Max తీసుకోవడం జరిగిందండి. ఐఫోన్ 15 Pro Max ఇండియాలో ప్రైస్ వచ్చేసి మనకి 1,59,000 పడుతుంది. ఇక్కడ చూపిస్తున్నారుగా 49,485 థాయ్ బాత్ అయితే పడింది మనకి థాయిలాండ్లో. అండ్ మనమైతే టూరిస్ట్ కాబట్టి పాస్పోర్ట్ ఇస్తే గనక వ్యాట్ రీఫండ్ అనేది ఉంటుందండి. పాస్పోర్ట్ కంపల్సరీ ఇవ్వాలి. నాకు సుమారుగా ప్రైస్ వచ్చేసి 1,13,000 పడిందండి ఇండియన్ కరెన్సీలో. ఆ 1,13,000లో నాకు 13,000 వరకు వ్యాట్ రీఫండ్ రావడం జరిగింది. ఫైనల్ ఐఫోన్ ప్రైస్ నాకు వచ్చేసి 1 lakh అయితే పడిందండి, చాలా తక్కువ. మన ఇండియాలో ప్రైస్ చెక్ చేస్తే 1,50,000 అయితే ఉంది. థాయిలాండ్ వచ్చి కొన్నందుకు ఆ 50,000 అయితే నాకు సేవ్ అయ్యాయండి. ఆ 50,000తో హ్యాపీగా థాయిలాండ్ టూర్ కూడా కంప్లీట్ చేసేసాను. సో బేసిక్లీ 0 రూపీస్తో టూర్ అయితే కంప్లీట్ చేసినట్టు నాకు అనిపించింది. ఇక్కడ ఐఫోనే కాదండి, ఐప్యాడ్, మ్యాక్ బుక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువే ఉన్నాయి కంపేర్ టు ఇండియా. ఎలక్ట్రానిక్స్ మంచి ఆథరైజ్డ్ స్టోర్లో అయితే కొనుక్కోండి, మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. ఇదే అండి వ్యాట్ రీఫండ్. నేనైతే ఆల్మోస్ట్ 49,000 అరౌండ్ థాయ్ బాత్ ఖర్చు పెట్టా కాబట్టి నాకైతే సుమారుగా దగ్గర 3,000 దాకా వ్యాట్ రీఫండ్ అనేది వస్తుందని చూపిస్తున్నారు. ఇదైతే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వ్యాట్ రీఫండ్ చేసుకోవాలండి. సో ఒకవేళ వ్యాట్ రీఫండ్ ఎలా చేయాలో ఏంటి అనేది డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి, నేను దాన్ని బట్టి మీకు డీటెయిల్ గా వ్యాట్ రీఫండ్ మీద సెపరేట్ వీడియో చేస్తాను. ఆ నెక్స్ట్ డే వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ లొకేషన్ నాకైతే అండి ఫిఫీ ఐలాండ్. నేనైతే ఫుకెట్ నుండి మళ్ళీ ఫెర్రీ తీసుకుని ఫెర్రీలో అయితే ఫిఫీ ఐలాండ్కి వెళ్ళడం జరిగింది. ఫుకెట్ నుండి ఫెర్రీ రైడ్లో మీకు దగ్గర 2 hours పడుతుందండి ఫిఫీ ఐలాండ్కి రీచ్ అవ్వడానికి. సో ఇక్కడైతే చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారో, అసలు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్నాక్స్ కూడా అమ్ముతారు, కానీ కొంచెం కాస్ట్లీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీ లోకల్లో 7-Elevenలో అన్నీ ఉంటాయి. ఆ 7-Elevenలో మీకు కావాల్సిన స్నాక్స్ అన్ని కొనుక్కోండి, ఎందుకంటే ఈ ఐలాండ్లో ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా చాలా ఎక్స్పెన్సివ్. 100 రూపీస్ వాటర్ బాటిల్ అయితే మీకు ఐలాండ్ లో 500 రూపీస్కి అమ్మేస్తున్నారు. చాలా చాలా కాస్ట్లీ అనిపించింది మాకు. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉందండి ఫిఫీ ఐలాండ్ లో, అయితే చాలా చాలా బాగుంటది. చూడండి, ఇవి అన్ని నీమో ఫిషెసే, మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మిమ్మల్ని అయితే 10 to 15 meters డీప్ కి అయితే తీసుకుని వెళ్తారు. కింద అన్ని నీమో ఫిషెస్ నే తిరుగుతూ ఉంటాయండి. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి ఎక్స్ట్రా కాస్ట్. స్కూబా డైవింగ్ అయితే మన ఇండియన్ రూపీస్ లో 7,000 రూపీస్ పడింది. అదే ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ తీయడానికి 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేశారు. బట్ ఇట్ టోటలీ వర్త్ అండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను ఫస్ట్ టైం స్కూబా డైవింగ్ చేశాను, నేనైతే లైఫ్ లో మర్చిపోలేను. దాని తర్వాత కంప్లీట్ అయిపోయాక వాట్ చాలాంగ్ టెంపుల్ కి అయితే వచ్చామండి ఈవినింగ్. పక్కనే మనకి ఫుకెట్ లో స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ ఫుకెట్ లో వాకింగ్ స్ట్రీట్ లాగా షాపింగ్ స్ట్రీట్ ఉండడం జరిగింది. ఫుకెట్ లో ఇది మాత్రం చాలా చాలా ఫేమస్. మీకు లోకల్ ఐటమ్స్ అవన్నీ చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ లోనే తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి. ఒకవేళ షాపింగ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఫుకెట్ లో నైట్ స్ట్రీట్ ఓల్డ్ టౌన్ కి అయితే రండి. మేమైతే ఫిఫీకి మార్నింగ్ అరౌండ్ 10 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 3 to 4 అయితే షోకి రావడం జరిగింది. మేము హోటల్లో ఫ్రెష్ అప్ అయిపోగానే ఫుకెట్ లో నైట్ షాపింగ్ కి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసామండి. మీరైతే ఫుకెట్ ఈ స్ట్రీట్ షాపింగ్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా డిస్కౌంటెడ్ ప్రైసెస్ కే వస్తాయి.
సో చూసారు కదండి వీడియో. నాకు బడ్జెట్లో అయిపోవాలి 30,000 to 35,000 బడ్జెట్నే ఉంది అని అనుకుంటే కనుక మీరు బ్యాంకాక్ అండ్ పటాయా ప్లాన్ చేసుకోండి ఒక 4 daysకి. లేదు నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్ లేదు, నేను ఫుల్గా ఎంజాయ్ అనుకుంటే కనుక మీరు బ్యాంకాక్, పటాయా, క్రాబీ, ఫుకెట్, పటాంగ్ ప్లాన్ చేసుకోండి. ఒక 7 to 8 days ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4 days బ్యాంకాక్ అండ్ పటాయాలో ఉంటారు. తర్వాత మీరు అక్కడ నుంచి ఒక 4 days క్రాబీ, ఫుకెట్లో టైం స్పెండ్ చేస్తారు. అలా మీకు టైం అయితే సరిపోతుంది. మరి 5 days 4 daysలో మొత్తం థాయిలాండ్ అంతా కవర్ చేసేయాలి అంటే అది ఎవరి వల్ల అవ్వదండి, ఇంపాసిబుల్. మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 55,000 to 60,000 అవుతుందండి పర్ పర్సన్, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్స్. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు హోటల్స్ ఎక్కడెక్కడ బుక్ చేసుకోవాలి, నేను ఏ హోటల్స్లో ఉన్నానో ప్రతిదీ నేను మీకైతే లొకేషన్ పెడతాను. ఖచ్చితంగా చూడండి, డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే లైక్ వ్యాట్ రీఫండ్ ఎంత, ఎలాగా ప్రాసెస్ ఏంటి, లేదా వీసా ప్రాసెస్ కానీ హోటల్స్ కానీ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. అలానే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.